ఇట్లు వాతావధూతమైన పతాకజంబోలే. ఎలా వచ్చిందయ్యా ద్రౌపది అంటే వాతావధూత పతాకజంబోలే, గాలికి కొట్టుకునేటువంటి జెండా మాదిరైపోయింది ఆమె పరిస్థితి. ఈ కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్ట భూయిష్టమైన సభకు వచ్చి కోప లజ్జా పరవశే తీసుకొచ్చి నేరుగా ఈడ్చుకొని వచ్చేసాడు అనమాట. జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తే అక్కడ ఎవరెవరు ఉన్నారు? కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, శకుని, ఇటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ ఉండేటువంటి ఆ సభలో ఈ యొక్క పవిత్రురాలైనటువంటి ఆ ద్రౌపదిని ఈడ్చుకొని వచ్చాట. అనుపమ దైవయోగకతుడయ్యు అవశ్యము ధర్మ సంపదన్ తనరుగాక ధర్మజుండు ధన్యుడు. ధర్మ పదంబుదప్ప త్రొక్కునే కురువృద్ధులార వృషగోపనుడీతడు నన్ను నేల దుర్జనుడిట ఈడ్చి తెచ్చే అభిచారవరుండై దుర్మదంబునన్. ఓ సభాసదులారా, ఓ పెద్దలారా, నా యొక్క భర్త అయినటువంటి ధర్మరాజు ఎప్పుడూ ధర్మము తప్పడు, ధర్మము తప్పే పని ఆయన ఎప్పుడూ చేయడు. ఎందువల్ల ఇలా జరిగింది? ధర్మాత్ముడైనటువంటి నా యొక్క ధర్మరాజు ఇటువంటి నీచమైనటువంటి పని ఎప్పుడూ చేయడు. ఈ విధంగా నన్ను ఈ దుర్మార్గుడైన దుశ్శాసనుడు సభలేకి రాక్కుని రావాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడ్డదని చెప్పి అడిగిందట. అడిగితే ఇది ఉచితంబుగా తనక ఈ కురుముఖ్యులు జూచుచుండ దుర్మధుడై వీడు నన్ను అవమానిత చేసెడి సర్వధర్మ సువిధులననున్న ఈ భరత వీరుల వంశము నేడ ధర్మ సంపద అతి నింజమయ్యే అని భామిని కృష్ణుదటంచ భీతయై. ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఆమెను ఏకవస్త్రగా ఉండేటువంటి ఆ అంతఃపుర కాంత అయినటువంటి అంతఃపురాల్లో ఉండాల్సినటువంటి ఆ యొక్క ద్రౌపదిని తీసుకుని వచ్చి అందరూ మగవాళ్ళు ఉండేటువంటి యొక్క సభా మండపంలో జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి అక్కడ వదిలిపెడితే, ఎందుకు నన్ను ఈ విధంగా ఈడ్చుకొని వచ్చారు ఇక్కడికి, ఏంది కారణం అని చెప్పి అడిగితే ఒక్కరు కూడా మాట్లాడలేదట. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అప్పుడు ఆమె శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించిందట. శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించి ఇట్లు జగత్రయ విజయ భుజ వీర్య సనాథులైన నాథులు కలిగియు అనాథయం బోలే పంచాల రాజపుత్రి భయార్తే ఆప్త జన శరణ్యుండైన జగన్నాథుంజనార్దనుందలంచుచు. త్రిలోక వీరులైనటువంటి వాళ్ళు, మహాబలపరాక్రమ సంపన్నులైనటువంటి భర్తలు 5గురున్నా కూడా ఈ సభలో నాకు ఇటువంటి అవమానం జరుగుతుంటే ఒక్కరు కూడా రక్షించే వాళ్ళు లేరా అని చెప్పి ఆమె బాధపడుతూ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించిందట. ధర్మపుత్రు నిమిత్తమున ఉద్గతంబైన పాండవ పరాజయ దహనము తన రోక్ష కటాక్ష వీక్షణ వచనముల ప్రవర్తించున్న దానిని చూచి దుఃఖితుడై భీమసేనుడు ధర్మరాజునకిట్లని అని ఏడుస్తూ కృష్ణ పరమాత్మను తలుచుకుని ఆమె దుఃఖిస్తూ కృష్ణ నన్ను కాపాడని చెప్పి ఏడుస్తూ కళ్ళనీళ్లు కారుస్తూ పాండవుల సాయి చూసిందట. ఆ కళ్ళనీళ్లు కారుస్తూ ద్రౌపది పాండవుల సాయి చూస్తే ఎలా ఉన్నదయ్యా అంటే, ఆ యొక్క జోదంలో ఓడిపోయినటువంటి పరాజితమైనటువంటి ఆ యొక్క ఓటమి అనేటువంటి అగ్నిహోత్రం ద్రౌపది కళ్ళలో నుంచి వస్తున్నదా అన్నట్టుగా కనపడుతుందట. ఆ కళ్ళనీళ్లు పట్టుకొని ఒక్కసారి ఇట్లా తిరిగి భీమసేనుడి సాయి చూసింది. భీమసేనుడికి మనసు అయ్యి అల్లకల్లోలం అయిపోయింది అనమాట. భీముడికి తట్టుకోలేక భీముడు అంటున్నాడు, ధన కనక రత్న వరవాకన ధరణి రాజ్యములను ఆయుధంబులు ముమ్మమ్మును నోటు వడుటయుచితమ ఇనసన్నిభ వీనికెల్ల నీషుడవగుటన్. అన్నా ధర్మనందన, సకల రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, సకల వస్తువులు కూడా ఈ యొక్క జోదంలో పెట్టావు, అక్కడకు మమ్మల్ని కూడా పెట్టావు. కానీ మేమందరం గమ్మునున్నాం. ఎందుకనో తెలుసా? వీటన్నిటి మీద నీకు అధికారం ఉంది కాబట్టి, మా అందరి మీద నీకు అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా జోదంలో పెట్టేశావు. కానీ ద్రుపద తనూజ ఫణముగ కపట జూతమున చే జగాదగునే జనాధిప ఇది దుష్ట జూతమున పమున పరిభూతమయ్యే నిష్కరుణులచే. ఇది మాయాజూతం అని తెలుసు, వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, అన్నీ తెలిసి కూడా నువ్వు ఈ విధంగా ద్రౌపదిని ఫణంలో పెట్టడం ధర్మమేనా అన్నాడు.
శకుని కైతవం బెరింగియు పాపద్యూతంబు ప్రవర్తించి అధర్మ ప్రవర్తుండవైతివి కావున భవద్బాగుదాకంబు చేయబలైనని కోపించి పలికిన జన పవన తనయునకు అర్జునుండిట్లనే. కాబట్టి ఈ పరిస్థితి చూసావా? ఆ ద్రౌపది కళ్ళ నీళ్లు పెట్టుకుని మన సాయి చూస్తుంటే మనం ఏ సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఇలా ఉన్నామంటే, మనల్ని నమ్ముకుని వచ్చినటువంటి ఆ ద్రౌపదికి మనం ఈ విధమైనటువంటి అన్యాయం చేయడం ధర్మమేనా? ఇటువంటి దుష్టద్యూతంలో నీవు పాచికలాడి ఆ ద్రౌపదికి ఇటువంటి కష్టం తెచ్చావు కాబట్టి నీ యొక్క చేతులు తగలబెట్టినా పాపం లేదన్నట్ట. అంటే అటువంటి పనికి ఉపయోగించినటువంటి ఆ చేతులు రెండు తగలేసేసినా కానీ పాపం లేదన్నాడు. ఎప్పుడైతే ధర్మరాజును అన్నాడు, మామూలుగా ధర్మరాజుని ఏమన్నాడు భీముడు, ఆ కోపంలో ఆ ద్రౌపది ముఖం చూసేటువంటి బాధ అయిపోయింది ఆయనకు. ఆ బాధ అయిపోయి ఆ బాధతో అన్నాడు. ఎప్పుడైతే అన్న ఆ మాట అన్నాడు, వెంటనే అర్జునుడు వచ్చేసాడు. అక్కడ అర్జునుడు వచ్చి అర్జునుడి ఇట్లనే ధర్మ తనూజుడు ధర్మువు తప్పిన ధరణీతలం వెల్ల తల్లడిల్లు అన్న భీమసేన, ఎందుకు నువ్వు ఆ విధంగా ధర్మరాజును దూషిస్తావు? ధర్మరాజు గాని ధర్మం తప్పితే ఈ భూమి ధరణీతలం వెల్ల తల్లడిల్లు, ధరణీతలం అంతా తల్లడిల్లిపోతుంది భీముడిగా ధర్మరాజు గాని ధర్మం తప్పితేను. తగిలి సుహృత్యూత ధర్మయుద్ధములగు పరులచే పిలువంగబడి విపుండు కడగక విముకుడుగా జనదని సుభక్షాత్ర ధర్మంబు లోకంబులందు నిలిపే. ధర్మరాజు ఎందుకు జూదానికి పోయినాడు? అధర్మ జూదం అని తెలియక కాదు, జూదం ఆడటం అధర్మం అని తెలియక కాదు. కానీ ఈ ధర్మం కానటువంటి జూదం ఆడను అని కూడా చెప్పాడు ఆయన. కానీ ఎదుటి రాజులుగా ఉండేటువంటి వాళ్ళు జూదానికి పిలుస్తూ నువ్వు ఓడిపోతావనే భయంగా ఉంటే వెళ్ళిపో, ఆడబలేదని చెప్పి అన్నారు. ఆ విధంగా ఒకరి చేత అవమానపడి నువ్వు జూదం ఆడలేకపోతే తిరిగి వెళ్ళిపో అన్నప్పుడు తిరిగి రాకూడదు రాజుగా ఉండేవాడు. తన సర్వస్వాన్ని పోగొట్టుకోనైనా జూదం ఆడాల్సిందే. అందువల్ల ధర్మరాజు ధర్మాన్ని తప్పకుండా ఆ జూదాన్ని ఆడాడు. నిలిపే తానిది పతినేరమేమియే దైవ వైపరీత్యంబు. ఇది ధర్మరాజు చేసిన తప్పు కాదు, దైవ వైపరీత్యం, భగవంతుడు చేసింది, ఇది ధర్మరాజు చేసింది కాదు. కాబట్టి దైవ వైపరీత్యం వైన వనరదగునే గురుల ధర్మపరుల గోపించి. కాబట్టి గురువులుగా ఉండేటువంటి వాళ్ళు, ధర్మపరులుగా ఉండేటువంటి వాళ్ళు, పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు చేసినది ధర్మం అని చెప్పి మనం తెలుసుకొని వాళ్ళని గౌరవించాల్సిందే కానీ వాళ్ళని దూషించకూడదు. అతిక్రమింతురే తదీయ నిత్య ధర్మ గౌరవంబు అధర్మాధార్మికులగుచున్న పరుల చేత చెరుపబడి అనిట్లు. కాబట్టి అతిక్రమింతురే తదీయ నిత్య ధర్మ గౌరవంబు అధార్మికులగుచున్న పరుల చేత చెరుపబడి అనిట్లు. ధర్మమే అధార్మికులైనటువంటి వాళ్ళ వల్ల ఈ ధర్మం అధర్మంగా చెడపబడ్డది, అంతేగాని ధర్మరాజు ఏం చేయలేదు అని చెప్పి అన్నాడు. అనుచు దుఃఖితులగుచున్న పాండవులను దుశ్శాసనాసన కృష్ణయ్యి సభాంతరం పురున్న ద్రౌపదిని చూచి వికర్ణుండు అన్యాయ శ్రవణ వికర్ణులైన విన్నకున్న సభ్యులకిట్లనే. ఈ విధంగా ఆమెను తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసి ఎవరు ఏం మాట్లాడకుండా ఉండి ఆమెను చూసి దుర్యోధనాదులు పరిహసిస్తుంటే ఒప్పక వికర్ణుడు లేచాట. వికర్ణుడు అంటే చిన్నవాడు అన్నమాట. ధృతరాష్ట్రుడి కొడుకుల్లో చిన్నవాడు, పసివాడు, అందరికంటే పసివాడు. ఆయన లేచి సమచిత్త వృత్తులకు బుద్ధిమంతులకు ఇప్పుడు ద్రౌపది ప్రశ్న విచారము చేయవలయు న విచారమును ప్రవర్తిల్లుటది నరక హేతువగున్. ఏమయ్యా, పెద్దలందరూ కూర్చో ఉన్నారు, పెద్ద వాళ్ళు, పెద్ద ధార్మికవేత్తలు, ధర్మశాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు, మహాధర్మశాస్త్రాలు చదివినటువంటి వాళ్ళందరూ ఉన్నారే, మహామంత్రులందరూ కూడా ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ముందు ధర్మరాజు ఓడిపోయి ఓడిపోయినాడా, ఓడి ధర్మరాజును పడంగా పెట్టుకున్నాడా అని ఆమె అడిగింది. ముందు ఎవరు ఓడారు అని చెప్పి అడిగింది. ఆ సమాధానానికి ప్రాతికారం వచ్చి అడిగితే సభలోకి రమ్మని చెప్తామన్నారు. ఇప్పుడు ఆమె సభలోకి ఈడ్చుకొని వచ్చి అక్కడ పెట్టారు. ఆమెను ఈడ్చుకొని రావడం కాదు ధర్మం. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆమె అడిగిన ఒక ధర్మాన్ని గురించి సభలోకి వచ్చి ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పకపోతే సభకంతా పాపం అంటుకుంటుంది. కాబట్టి ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు.
ఇక్కురు వృద్ధులైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులను ఆచార్యులైన ద్రోణ కృపాదులు పలుకరైది. ఆ మాట అంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ద్రోణుడు గమ్మునున్నాడు, భీష్ముడు గమ్మునున్నాడు, విదురుడు గమ్మునున్నాడు, అందరూ కూడా గమ్మునున్నారు. అప్పుడు వాళ్ళ ఛాయ చూసినటువంటి వాడై వికర్ణుడు చెప్తున్నాడు. అప్పుడు ఆ వికర్ణుడు ఏమంటే, ఈ విధంగా అడిగితే ఆ ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పండి అని చెప్పి అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరు పలుకున్న నేనిందు ధర్మ నిర్ణయము చేసిదా ఎల్లవారు వినుడు. ప్రతి ఒక్కరు కూడా వినండి, నేను చెప్తున్నాను ధర్మం అని చెప్పి వికర్ణుడు అన్నట్ట. అని జోదంబు వేటయు పానంబును బహుభక్షణ శక్తియు అను 4 దుర్వ్యసనంబులు. 4 దుర్వ్యసనాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు. అవి ఏమిటంటే జూదం ఆడడం, వేటాడడం, పానం తాగడం, తర్వాత బహుభక్షణము విపరీతంగా తినడం, ఏది కావాలంటే అది తినడం. ఈ 4 చెడ్డ గుణాలు. ఈ 4 చేసేటువంటి వాడు దుర్వ్యసనములు తగిన పురుషుండు ధర్మము తప్పి వర్తిల్లు. ఆ 4 పనులు చేసేటువంటి వాడు ధర్మాన్ని గురించి ఆలోచించడు. అంటే జూదం ఆడేవాడు ఎట్టయినా సరే ఇటువంటి గెలవాలనే ఉద్దేశంతో చేస్తాడే గాని మోసం చేస్తున్నామే అనేటువంటిది అప్పుడు ఆలోచించడు వాడు. వేటకు పోయినటువంటి వాడు ఇది మంచి జంతువు, సాధు జంతువు, ఇది క్రూర జంతువు అని ఆలోచించడు. జింకనైనా చంపేస్తాడు, సింహానైనా చంపేస్తాడు. అదేవిధంగా పానం బాగా తాగేసినటువంటి వాడు ఎవరిని ఎట్ట మాట్లాడుతున్నామో ఏందో వాడికి తెలియదు, వాడు ఎట్టంటే అటు మాట్లాడతాడు. తర్వాత బాగా తినేసినవాడు కూడా అంతే, బాగా తినేసి ఆరాటంగా ఉంటుంది చూడు, వాడికి ఆరాటంగా ఉండేవాడు ఏం మాట్లాడేది వాడికి తెలియదు అనమాట. ఇట్ట మాట్లాడతారు. ధర్మము తప్పి వర్తిల్లు అట్టివాని కృత్యములు చేకొనందగదు. అటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనం ధర్మంగా తీసుకోకూడదు. కాబట్టి చేకొనదగవు కితవాహుతుండై వ్యసనవర్తి అయి పరాజితుండైన పాండవాగ్రజుండు పాండవులకందరకు సాధారణ ధనమైన పంచాల్ని పణము చేసింగావున ద్రౌపది అధర్మ విజిత. కాబట్టి ధర్మరాజు ఏం చేస్తున్నాడు, జోదం ఆడాడు, బాగా జోదం ఆడేసి మొత్తం ఓడిపోయినాడు. ఓడిపోయినప్పుడు ఆయన ఏం చేసేది ఆయనకి అర్థం కావడంలే. అప్పుడు ద్రౌపదిని కూడా పెట్టాడు. ద్రౌపదిని కూడా పెట్టాడు అంటే ముందు తన్ను ఓడిపోయినాడు కదా, తన్ను ఓడిపోయిన తర్వాత తనకు ద్రౌపది మీద హక్కే ఉంది. ముందు తను ఓడిపోకుండా ఉంటే నా భార్య అని చెప్పి తీసుకొచ్చి పెడతాడు. ముందు తన్ను పెట్టేసుకున్నాడు, తాను ఓడిపోయినాడు. తాను ఓడిపోయిన తర్వాత ఇంకేమీ లేనట్టే లెక్క. ద్రౌపది ప్రత్యేకంగా నిలబడిపోతుంది. ద్రౌపది మీద ధర్మరాజుకు అధికారం ఉండదు. వికర్ణుడు చెప్తున్నాడు. అదీగాక ద్రౌపదిని పెట్టాలి అంటే ద్రౌపది మీద ధర్మరాజుకు ఒక్కడికే కాదు అధికారం ఉండేది. భీముడి భార్య ఆమె, అర్జునుడి భార్య, నకులుడి భార్య, సహదేవుడి భార్య. తన భార్యను తాను పెట్టాలి కానీ ఇతరుల భార్యలు తీసుకొచ్చి పెట్టేదానికి లేదు కదా. అదీగాక తను తాను ఓడిపోయినాడు కాబట్టి తను ఓడిపోయిన తర్వాత ఇంక అక్కడికి ఓడిపోయినట్టు అంతే అయిపోయింది. ఇంకా ఎక్కడ ఏ వస్తువు ఉన్నా కానీ ఆయనది కాదు, అది ఆయనది అనుకున్నదంతా పెట్టేశాడు. ఆయన ఆస్తి అనుకున్నదంతా పెట్టేశాడు. తను కూడా ఓడిపోయినాడు. తను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంలో పెట్టడం అనేటువంటిది తప్పు. కాబట్టి ధర్మ విజిత కాదు, ధర్మంగా గెలుచుకున్నటువంటిది కాదు ద్రౌపది, అధర్మంగా గెలుచుకున్నది. కాబట్టి ద్రౌపది అధర్మ విజితే గాని ధర్మ విజిత కాదు అని చెప్పి అన్నాడు. సాధారణ ధనమైన పాంచాలిని పణము చేసింగావున ద్రౌపది అధర్మ విజిత అక్కోమలి ఏకవస్త్రని తోడ్కొని తెచ్చుట అన్యాయము. మా దాసి అని చెప్పి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు వాళ్ళ అన్ననే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈడ్చుకోరమ్మన్నాడు. రాజకాంత అంతఃపురంలో ఉండాల్సినటువంటి ఆ యొక్క ద్రౌపదిని ఈ సభకు ఈడ్చుకొని రావడం, ఏకవస్త్రగా ఉండేటువంటి ద్రౌపదిని ఈడ్చుకొని రావడం చాలా తప్పు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి అన్నాడు. తెచ్చుడు అన్యాయం మరిని వికర్ణ పలుకుల కొడంబడక కర్ణుండు దానికిట్లని అని వికర్ణుడు మాట్లాడుతుంటే వెంటనే కర్ణుడు లేచాడు పైకి. వికర్ణ వాచాల ఏమిటి నీ యొక్క ధర్మాధర్మ విచక్షణ అన్నాడు. అని
ఎల్లవారు నెరుగా నొల్లని ధర్మువు పేల నీకు చెప్పనేల వలసే. ఏమయ్యా, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ తెలియని ధర్మం నీకు తెలుసా అన్నట్టు వికర్ణుని. వలసే చిరుతవానికింత చిరుతవానికింత రసంటి పలుకులు అన్నే వృద్ధజనములున్న చోట. పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళందరూ సభలో ఉండేటప్పుడు పిన్నవాడుగా ఉండేటువంటి నీవు ఇంతెంత పెద్ద ధర్మాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. అని నీవు ద్రౌపదిని అధర్మ విజితయని పలికితివి. ఏమిటి? ధర్మరాజు పడంలో ద్రౌపదిని జోదంలో పెట్టడం తప్పు, తను ఓడిపోయినాడు, తను ఓడిపోయిన తర్వాత ఇంకా ఏంది పెట్టేది, కాబట్టి ఆ ద్రౌపదిని జోదంలో పెట్టడం తప్పు, అందువల్ల ఆమె ధర్మంగా జయించుకున్నటువంటి ఆమె కాదు, వీళ్ళు అధర్మంగా ద్రౌపదిని మా దాసి మా దాసి అంటున్నారే గాని యథార్థంలో అయితే ద్రౌపదిని వీళ్ళు గెలుచుకోలేదు అని అంటున్నావే. ఆ పలికిది సభాసురుని నిర్రుంగ ధర్మజుండు తన సర్వ వస్తువులు బట్టి యోజించినప్పుడు ఇది వానికి వెలిగాదు. ధర్మరాజు తనకుండేటువంటి ఆస్తినంతా పెట్టాడు అక్కడ జోదంలో. తనకుండే సర్వ ఆస్తిని పెట్టినట్లు ద్రౌపది కూడా ఆయన ఆస్తే, కాబట్టి ద్రౌపది కూడా ఆయనకు సంబంధించిన ఆస్తి కాబట్టి పెట్టాడు, కాబట్టి ద్రౌపది కూడా వీడు ధర్మంగా గెలుచుకున్నట్టేను అని కర్ణుడు అన్నాడు. అని అట్లుగాని నాడు పాండవులెందరు దీని విజితగానే ఎడంబడుదురు. అదే అధర్మ విజితగానైతే ఇంతసేపు పాండవులు గమ్మనుంటారా? అందరూ తలకాయలు ఉంచుకొని ఎందుకు గమ్మనున్నారు? మేము చేసింది ధర్మం కాబట్టి, ధర్మం ప్రకారం మేము గెలుచుకున్నాం కాబట్టి గమ్మునున్నారు వాళ్ళందరూ కూడా. కాని నాడు పాండవులందరికి ఉంది విజితగానే లయొడంబడుదురు. మరి ఏక వస్త్రయ్యున్న దీని సభ కొందోడ్కొని వచ్చుట ధర్మము కాదంటివి. ఏమి ఏకవస్త్ర, ఇంటికి దూరమై ఉన్నది, ఏకవస్త్రగా ఉండేటువంటి ఈ యొక్క ద్రౌపదిని సభలేకి ఈడ్చుకొని రావడం ధర్మం కాదని చెప్తున్నావా వికర్ణ నువ్వు? ఆయన సభ కొందోడ్కొని వచ్చుట ధర్మము కాదంటివి. భార్యకు దైవ విహితుండైన భర్త ఒక్కరుండ. ఎక్కడైనా భార్యకు ఒక్క భర్తే ఉంటాడు, దేవుడు నిర్ణయించింది ఒక్క భర్తనే. ఇది అనేక భర్తృగా, ఈ ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు, ఒక భర్త కాదు, అనేక భర్తృగా. కాబట్టి బంధకి అనబడును. అనేక భర్తలు కలిగినటువంటి స్త్రీని బంధకి అని పిలుస్తారు. కాబట్టి ఈ బంధకి ఇట్టి దానిని విగత వస్త్రం చేసి తెచ్చిన ధర్మ విరోధము లేదని కర్ణుండు వికర్ణు వచనమునకు ప్రత్యాఖ్యానము చేసిన. ఏకవస్త్రగా ఉండేటప్పుడు ద్రౌపదిని సభకు తీసుకురావడం కాదు, విగత వస్త్రాలు తీసేసి తీసుకువచ్చినా తప్పు లేదు, కాబట్టి నువ్వేం మాట్లాడకూడదు ఇక్కడ అని చెప్పి వికర్ణుడితో అన్నట్ట. అనే సమయానికి చేసిన విని దుర్యోధనుడు దుశ్శాసనం పిలిచి ఆ పాండవులయు ద్రౌపదియు వస్త్రములు అపహరింపుమని పంచిన వాని రింగి. ఇక్కడ వస్త్రాలు లేకుండా వచ్చినా కానీ తప్పులేదు అని చెప్పిన తర్వాత వెంటనే దుర్యోధనుడు ఏం చేశాడంటే దుశ్శాసనుని పిలిచి ఈ జోదంలో ఓడిపోయినప్పుడు వస్త్రాలతో కూడా విప్పేస్తారట. అది జోదంలో ఓడిపోయిన వాడికి చేసేటువంటి కృత్యం అన్నమాట. కాబట్టి పాండవుల యొక్క వస్త్రాలు ద్రౌపది యొక్క వస్త్రం తీసేసి అని చెప్పాడు ఆయన దుర్యోధనుడు. చెప్పేటప్పటికి వ్యవసాయ పరాజితులగుటం చేసి బలిమిజడి పాండుసుతుల్ ధృతి తమపై పుట్టములు ఆయత కీర్తులు మున్నబెట్టి ఆ సభనున్నన్. పాండవులందరూ కూడా తమ పైనుండి ఉండేటువంటి వస్త్రాలు కిరీటాలు అన్ని తీసి పక్కన పెట్టేసి ఉన్నారు. అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు ఆ వస్త్రాలు తీసి పక్కన పెట్టేసేయాలట, ఓడిపోయినట్టు గుర్తటది. వీళ్ళు తీకముందే వాళ్ళు ఆ యొక్క జోదంలో ఓడిపోయినప్పుడే తీసి పక్కన పెట్టేసి ఉన్నారు పాండవులు. ఇక ఇది జగాదిది అని విచారింపగా సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు సభలోన వీక్షే నా శంకలేక యుడుగక ఎలువంగబడియు మున్ను పనీత జైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగి జగన మండలము బాయక యొప్పుచునున్న అమ్ముని మరోయి.
అయ్యువిధ చూచి సభ్యులెల్ల సందిత నందిత సమ్మదులైరి దుశ్శాసనుండు వస్త్రజయము సర్వ పర్వతోపమానమైన ఉలువంగనోపగయుడిగే లజ్జ పొంది ఉక్కు దక్కి. అప్పుడు దుశ్శాసనుడు వికటాట్టహాసం చేస్తూ ఈ వస్త్రాలు ఎప్పుడైతే వలవమని చెప్పాడో వెంటనే పోయి ద్రౌపది యొక్క కొంగు పట్టుకున్నాడు. కొంగు పట్టుకున్నటువంటి వాడి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ సభలో ద్రౌపది యొక్క వస్త్రం చీర ఓడదీసేశాట. చీర ఓడదీస్తే ఆమె అప్పుడు కృష్ణ పరమాత్మను స్మరించింది. కృష్ణ పరమాత్మను స్మరిస్తూ నాకు ఈ విధమైనటువంటి ఈ యొక్క అవమానం ఇటువంటి నిండు సభలో జరుగుతున్నది కదా అని చెప్పి ఆ ద్రౌపది కళ్ళు మూసుకున్నటువంటిదై ఆ కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉందట. ధ్యానం చేస్తూ ఉంటే ఈ యొక్క దుశ్శాసనుడు చీర ఓడదీసేశాడు. ఆమెను వికటాట్టహాసం చేసి మీసం తిప్పి చూశాడు. ఆమె మామూలుగానే ఉంది చీర. అందరూ చూస్తూనే ఉన్నారు, విస్మితులై చూస్తున్నారట. మరలా చీర అంతా లాగేశాడు, పక్కనేసేసాడు ఆ చీర. మళ్ళీ ఇంకొక చీర అలాగే ఉంది. అంటే ఎన్ని చీరలు తీసేసినా కూడా ద్రౌపది కట్టుకున్నటువంటి వస్త్రం తన శరీరం మీద అలాగే ఉందట. ఇప్పుడు మామూలుగా అయితే ఒక వస్త్రం లాగేసిన తర్వాత ఇంకొక వస్త్రం వచ్చి చుట్టుకునే లోపలైనా కొంచెం అవయవాలు కనపడతాయి. అటువంటి అవకాశమే లేదు. ఎందువల్ల చీర లాగేస్తే మామూలుగానే ఉంది ఒక చీర. ఎన్ని చీరలు లాగాడంటే ఆ తీసేసినటువంటి చీరలు పర్వతోపసమానంగా పర్వతాలుగా పడిపోయి ఉన్నాయి. ఇప్పేసిన చీరలు ఆమెకు అటువంటి చీరే మామూలుగా ఉంది. ఈ సభాసదులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. చూశారా, ఇక్కడ ఒక చిన్న విశేషాన్ని చెప్పుకోవాలి మనం. ద్రౌపదిని మనం ఏదైనా ఒక ధర్మకార్యం చేసి ఉంటే భగవంతుడు ఏ సమయంలో మనల్ని రక్షిస్తాడో ఆ సమయంలో రక్షిస్తాడు. అంటే ధర్మం చేస్తే ఏమొస్తుంది, ఎవరికన్నా ఏమన్నా సహాయం చేస్తే మాకేం భగవంతుడు లేదే, మమ్మల్ని రక్షించలేదే అనుకుంటాం. ద్రౌపది చేసినటువంటి ఒకానొక ధర్మం ఇప్పుడు ద్రౌపది మానభంగం జరగకుండా రక్షించింది అనమాట. ఏమిటి అంటే దీనికి 2 కథలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకానొకసారి కృష్ణ పరమాత్మ ఇప్పుడు వస్త్రాలని ఎవరు కృష్ణుడికి బాధ్యత అయింది, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కృష్ణుడికి పుట్టిందనమాట. ఎందువల్ల కృష్ణుడు చేయాల్సి వచ్చింది అంటే, ఒకసారి కృష్ణుడు ఆ సభలో వాళ్ళ ద్వారకా నగరంలోనే ఎక్కడ ఉండేటప్పుడు ఏదో దెబ్బ తగిలింది. ఆయనకు దెబ్బ తగిలిన తర్వాత రక్తం వస్తూ ఉందట. రక్తం వస్తుంటే వెంటనే సత్యభామ, రుక్మిణి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఆయనకు తడిగుడ్డ కట్టేదానికి లోపలికి పోయినారు, గుడ్డలు తేడానికి. అప్పుడు అక్కడే ద్రౌపది ఉందట. ద్రౌపది వెంటనే అన్నా నీకు దెబ్బ తగిలిందా అని చెప్పి తన పైట కొంగు చించేసి ఆయన కట్టేసింది. వీళ్ళు లోపలికి పోయి వస్త్రాలు తీసుకొని గుడ్డలని ఏరుకొని వచ్చేటట్టుకి కట్టు కట్టేసి రెడీ చేసేసింది. అయ్యో ద్రౌపది ఎట్లా కట్టింది అంటే ఆ బయట కొంగు తెచ్చి కట్టేసింది. చూడండి, ద్రౌపదికి నా మీద ఎంత ఇష్టం ఉందో, మీరు నా భార్యలైనా కానీ పట్టు చీర ఎక్కడ చెంపబడుతుందోనని పోయేసి లోపలికి పోయి గుడ్డలు తీసుకొచ్చారు. అదే ద్రౌపది ఎంత విలువైన చీర అయినా సరే చించి నాకు కట్టింది. అమ్మా, నాకు ఈ సహాయం నువ్వు చేశావు కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు కట్టినటువంటి పేలికుందే పట్టు వస్త్రం, నీ చీర యొక్క పేలిక నీకు అక్షయమవుగాక. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ చిన్న వస్త్రపు ముక్క నీకు అక్షయమై నిన్ను కాపాడుతుంది తల్లి అని చెప్పాడు కృష్ణుడు. అంటే ఆమె ఇచ్చింది అంతగద్దు వస్త్రం. ఇప్పుడు ఆ ఫలితం భగవంతుడు ఎన్ని చీరలు ఇచ్చాడో చూడు. దుశ్శాసనుడు లాగి పారేస్తే పర్వతాలు అయిపోయినట్టు చీరలు, అయినా కానీ ఆ శరీరానికి ఆ చీరట్టే ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇదొక సంఘటన. ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు ఆమెకు మానభంగం కాకుండా భగవంతుడు రక్షించేదానికి ఒక ఉదాహరణ. ఇంకొకటి ఏమిటంటే, ఒకసారి దుర్వాస మహర్షి వచ్చాట. దుర్వాస మహర్షి ఒకానొక సందర్భంలో ఒక సముద్రం దగ్గర వీళ్ళు అంతా విహరిస్తూ చేస్తూ అందరూ పోయినప్పుడు ఒక పండగ మాదిరి ఏదో చేస్తూ ఉంటే అక్కడ దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసాదులందరూ కూడా సముద్రంలో స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేసేటప్పుడు ఈ ద్రౌపది అందరూ కూడా చాలా మంది చెలికెత్తులు అందరూ ఉన్నారన్నమాట. అందరూ ఉండేటప్పుడు ఈ దుర్వాసుడు స్నానం చేస్తుంటే
ఆయన కౌపీనం ధరించి, అంటే ఋషి కదా ఆయన, మామూలు చిన్న వస్త్రాన్ని ధరించి స్నానం చేస్తున్నాడు. ఆ స్నానం చేసేటప్పుడు అలల్లో అది కొట్టుకోపోయింది, అలల్లో కొట్టుకోపోయింది, దొరకలే అది. అప్పుడు ఈయన లేచి రాలేడు, ఈయనకేం వస్త్రాలు లేవు దుర్వాస మహర్షికి. అంటే ఆయన వస్త్రాలు తెచ్చుకోలేక కాదు, పరీక్ష చేయడానికి భగవంతుడు ఇలా చేస్తాడనమాట. అప్పుడు ఆయన వస్త్రాలు లేకుండా ఉండేటట్టుగా ఆయన చూసి అందరు నవ్వారు. అందరు నవ్వాడంటే ఆయన నీళ్లలో నుంచి పైకి రావాలంటే గుడ్డలు లేవు ఆయన. అప్పుడు ద్రౌపది ఏం చేసిందంటే, అప్పుడు కూడా ఇంటికి పోయి తేకుండా తన పవిట కొంగు చించి దుర్వాస మహర్షికి ఇచ్చిందట. దుర్వాస మహర్షికి ఇస్తే అప్పుడు ఆయన తీసుకొని కౌపీనం గోచిపెట్టుకొని వచ్చాడు బయటికి. గౌపీనం గోచిపెట్టుకొని వచ్చేసి అప్పుడు ద్రౌపదితో చెప్పాట, అమ్మా అందరూ నవ్వినా కానీ నువ్వు నన్ను చూసి నవ్వలేదు. ఇటువంటి అవమానం అనుభవించే వాడికే తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు. నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. కాబట్టి నువ్వు నా బాధను అర్థం చేసుకొని నాకు ఈ వస్త్రదానం చేశావు కాబట్టి, నా మానాన్ని నువ్వు కాపాడావు కాబట్టి నీకు కూడా ఇటువంటి ఇబ్బంది ఒకానొకప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు ఈ వస్త్రాలు అక్షయమై నీ మానాన్ని కాపాడుతాయి అని దుర్వాస మహర్షి ఆశీర్వదించాట. దుర్వాస మహర్షి అంటే ఎవరు? సాక్షాత్ శివుడు. శ్రీకృష్ణ పరమాత్మ వరం ఉంది ఆమెకు. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? విష్ణుమూర్తి. కాబట్టి శివకేశవులిద్దరూ కూడా ఆ యొక్క ద్రౌపదికి ఇటువంటి సమయంలో ఆమె మానాన్ని కాపాడారు. ఇంతకంటే భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఏముంది? అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ఎంతో రాజ్యాన్ని ఇచ్చారు, సంపదలు ఇచ్చారు, అవన్నీ కాదు ముఖ్యం. ఆపద సమయంలో ఆదుకునేవాడే భగవంతుడు. కాబట్టి ఈ దుర్యోధనాదులందరూ కూడా విష్ణుపై చూస్తున్నారు. ఆమెకు అటువంటి చీరే మరలా వస్తుందన్నమాట. ఈ విధంగా వస్త్రాభరణం చేసి ఇట్లు భీమసేనుండు ద్రుపద రాజనందనులకు దుశ్శాసనుండు చేసిన అవమానము చూసి కోప రక్తాంతుడై అంతకాకారమున దంత సందష్ట దారుణ ముకుండై ఎల్లవారును నిట్టనియే. అప్పుడు ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాలు పెరిగి 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 మరిచిపోయి పెరుగుతూనే ఉన్నట్ట. ఎవరు? దుశ్శాసనుడు. అంటే ఆయన శక్తి అంతా నశించిపోయేంత వరకు లాగినా కూడా ఈ వస్తూనే ఉన్నాయి చీరలు. అప్పుడు ఆ ద్రౌపది కృష్ణ 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 అంటూ ఏడుస్తూ ఉంటే ఆ ద్రౌపది వస్త్రాభరణం చేసినటువంటి ఇంతమంది సభలో ఆ స్త్రీకి ఎలా నేను చేసేది వస్త్రాభరణం అనేటువంటి భయం లేకుండా పెద్దవాడు వదినైనటువంటి అన్నగారి భార్య అయినటువంటి ఆ యొక్క ద్రౌపదికి సభలో ఆ వస్త్రాభరణం చేసినటువంటి ఆ దుశ్శాసనుని చూశాడు కోపోద్దిష్ట మానసుడై భీముడు. ఆ భీమసేనుడు ఎలా ఉన్నాడయా అంటే అంతకాకారంబున యమధర్మరాజు మాదిరి లేచాట. సభలో నుంచి లేచి ఆ సభాసదులందరూ చూస్తూ ఉండగా, సభికులందరూ చూస్తూ ఉండగా ఆ దుశ్శాసనుడు చూచినటువంటి వాడై ఆ యొక్క భీమసేనుడు చెప్తున్నాడు, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కులుసుచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపది నెట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోక భీకర నీలం వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరముర్వీపతి చూచుచుండ అనిన స్వాదింతును గ్రాకృతిన్ అన్నాడట భీమసేనుడు. ఇట్లు చేయనైతినేని పితృపితామహుల గతికి తప్పిన వాడనగుదును. ఈ విధంగా నేను గాని చేయలేకపోతే మా పితృపితామహులు వాళ్ళు ఆచరించినటువంటి ధర్మానికి తప్పినటువంటి వాడిని అవుతాను అని చెప్పన్నాడు. అంటే ఏమన్నాడో తెలుసా ఈ భీమసేనుడు? కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కులు చూచుచుండన్. ఈ సభా మండపంలో ఈ దుశ్శాసనుడు చేసినటువంటి అకృత్యం ఎటువంటిదంటే కురు వంశంలో పుట్టినటువంటి వృద్ధులు, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కులు చూచుచుండన్. గురువు గారైనటువంటి ద్రోణుడు మిగిలినటువంటి వృద్ధులందరూ గుండా చూసేటువంటి ఈ సభలో మదోద్ధురుడై మదము బాగా ఎక్కువైనటువంటి వాడై ద్రౌపది నెట్లు చేసిన ఖలున్
మా యొక్క ద్రౌపదిని ఈ విధంగా అవమానపరిచినటువంటి దుర్మార్గుడైనటువంటి దుశ్శాసను లోక భీకరలీలను వధించి ఆ సంగ్రామంలో లోక భీకరమైనటువంటి విధంగా వధించి ఈ దుశ్శాసను వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిశ్చల ఉర్వీపతి చూచుచుండ ఆ దుశ్శాసనుడి యొక్క వక్షస్థలం అనేటువంటి శైలంలో నుంచి వచ్చేటువంటి రక్తం అనేటువంటి జల ప్రవాహాన్ని ఆ దుశ్శాసనుడి వక్షస్థలాన్ని పగలగొట్టినప్పుడు కొండలో నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహం వలె ఆ దుశ్శాసనుడి యొక్క వక్షస్థలంలో నుంచి రక్త ప్రవాహం ప్రవహిస్తుంది. ఆ ప్రవాహాన్ని ఉర్వీపతి చూచుచుండ ఈ ఉర్వీపతి అయినటువంటి దుర్యోధనుడు ఈ యొక్క వస్త్రాపహరణం చూస్తూ ఉంటే వారించకుండా చూస్తూ ఉన్నటువంటి యొక్క దుర్యోధనుడు చూస్తుండగా చూచుచుండ అని నాస్వాదింతునుగ్రాకృతి ఆ యుద్ధరంగంలో ఆ దుశ్శాసనుడి యొక్క వక్షస్థలంలో నుంచి వచ్చిన భయంకరమైన ఆ రక్తాన్ని అందరూ చూసేటప్పుడు నేను ఆస్వాదిస్తాను, తాగుతాను. ఎలా? ఉగ్రాకృతి భయంకరమైన విధంగా వీడి వక్షస్థలాన్ని పగలగొట్టి రక్తాన్ని తాగుతానని చెప్పి ఆ భీమసేనుడు లోక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడట. ఇట్లు చేయనైతి నేని ఆ విధంగా నా ప్రతిజ్ఞను గాని తప్పాననుకో పితృపితామహుల గతికి తప్పిన వాడనగుదును. మా పితృపితామహులు అనుసరించినటువంటి మార్గాన్ని తప్పినటువంటి వాడిని అవుతాను అగుదునని అతని అతి మానుషంబైన మహా వ్యవసాయమునకు అద్భుతం పొంది ఈ విధంగా ఆ భీమసేనుడు చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ ప్రతిజ్ఞకు సభాసదులందరూ కూడా ఆశ్చర్యపోయి దిక్కులు చూడక దిక్షబ్దముఖరితముఖులగుచు సభాజనులు తమలో అటు ఇటు చూడకుండా ఆ భీమసేనుడు ఆయనే చూస్తున్నాడు. ఉగ్రరూపంతో ఉన్నాడు ఆ భీమసేనుడు. తమలో సపుత్రుకుండైన ధృతరాష్ట్రుని నిందించుచు పుత్రులతో కూడినటువంటి ఈ ధృతరాష్ట్రుణ్ణి ఈ పని చేయొచ్చా ఈ ధృతరాష్ట్రుడు అని చెప్పి ఆ ధృతరాష్ట్రుణ్ణి నిందిస్తున్నారట సభాజనులందరూ కూడా. ద్రుపద రాజపుత్రి వాక్యములు విచారింపక వృద్ధరాజునపేక్షించిన చుండిరంత ఈ ద్రుపద మహారాజ పుత్రికైనటువంటి ద్రౌపదికి ఇటువంటి అన్యాయాన్ని చేసి ఆమె న్యాయాన్ని గురించి అడిగితే ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఇటువంటి అకృత్యాన్ని చూస్తున్నారు కదా ఈ రాజులందరూ కూడా అని చెప్పి ఆ సభలో ఒక విధమైన కోలాహలం బయలుదేరిన తర్వాత అంత ఉజ్జత బాగుండై విదురుండు ఎల్లవారిని వారించి ఇట్లనే. అప్పుడు ఆ సభలో ఆ కోలాహలం అంతా జరుగుతుంటే చూసి ఈ విదురుడు లేచాడు. విదురుడు లేచి చేతులెత్తి వాళ్ళందరినీ ఆగండి నాయన ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళందరినీ వారించి ఇట్లనే. అప్పుడు విదురుడు చెప్తున్నట్ట సుమతులు పంచాలి ప్రశ్నమునర్థము నేర్పడన్ విచారింపుడు పాపమునందు ధర్మ సందేహము దీర్పని నాడు సభ్యులకు సజ్జనులకు. ఇప్పుడు మీరందరూ చేయవలసింది ఏంటంటే ఆ పంచాలి ప్రశ్నకు ద్రౌపది యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. సుమతులు మీరు మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళైతే ఇప్పుడు మొట్టమొదట చేయవలసినటువంటి పని పాంచాలి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. విచారింపుడు పాపమునందు ధర్మ సందేహము దీర్పని నాడు సభ్యులకు సజ్జనులకు. ఇప్పుడు ఆ ద్రౌపది ప్రశ్నకు మనం సమాధానం చెప్పకపోతే ఒక సభలో ఎవరైనా ధర్మ సందేహాన్ని అడిగినప్పుడు ఆ ధర్మ సందేహాన్ని తీర్చకపోతే ఆ సభలో ఉండేటువంటి వాళ్లకు సగం పాపం వస్తుంది. సభ్యులకు సజ్జనులకు సజ్జనులుగా ఉండి ఆ ధర్మ సందేహాన్ని తీర్చగలిగినటువంటి శక్తివంతులైనటువంటి సజ్జనులు ఉండి కూడా సమాధానం చెప్పకపోతే వాళ్లకు సగం పాపం వస్తుంది. చేసినటువంటి పాపంలో సగం పాపం సభ్యులకు వస్తుంది. ఈ వికర్ణుడు బాలుడయ్యును నేర్పరించి యథావిధిన్ దేవమంత్రియ బోలె ధర్ముబు తెల్పే ఈతని బుద్ధి మీరే వగింపక చేకునుండు.
ఈ వికర్ణుడు పసివాడైనా కూడా ఎంత ధర్మాన్ని చెప్పాడు. బాలుడయ్యును నేర్పరించి యథావిధిం దేవమంత్రియబోలే, దేవమంత్రి అయినటువంటి బృహస్పతి మాదిరి ఇటువంటి సభలో లేచి ధర్మాన్ని గురించి మాట్లాడాడు ఈ వికర్ణుడు. ఈతని బుద్ధి మీరే వగింపగా, ఇతడు పసివాడని చెప్పి ఇతడికి ఏం ధర్మాలు తెలుసు అని చెప్పి ఈ చెప్పినటువంటి మాటను నిరాకరించకుండా మీరు వికర్ణుడు చెప్పినట్టుగా ఈ ద్రౌపదికి సమాధానం చెప్పండి, వికర్ణుడు చెప్పినట్టు చెయ్యండి. ఏమంటే వికర్ణుడు ఏమడిగాడు? మొట్టమొదట ద్రౌపది ప్రశ్నకి సమాధానం చెప్పాలి సభలో ఉండే వాళ్ళందరూ అని అడిగాడు. కాబట్టి చిన్నవాడైన యథార్థాన్ని మాట్లాడాడు కాబట్టి బుద్ధిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడు ఈ వికర్ణుడు. కాబట్టి ధర్మాన్ని నిర్భయంగా మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎల్లయందును ధర్మ సద్భావమొక్కనికి ఏర్పరింపగ బ్రహ్మకైనను బోలునే. కాబట్టి ఒక ధర్మాన్ని నిర్ణయించాలి అంటే అందరూ సజ్జనులందరూ కూడా కలిసి నిర్ణయించాలి. అందరూ ధర్మాన్ని చెప్పకుండా ఒక్కడే ధర్మం చెప్పాలి అంటే అది బ్రహ్మ వల్ల కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. బ్రహ్మదేవుడు కూడా ఆ ధర్మాన్ని నిలబెట్టలేడు. కాబట్టి అందరూ సమ్మతించి ఆ ధర్మాన్ని నిలబెట్టే విధంగా మాట్లాడాలి. కాబట్టి అందరూ గమ్మునుంటే ఒక్కడే ధర్మాన్ని చెప్తే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి వికర్ణుడు ఒక్కడే మాట్లాడడం కాదు, అందరూ కూడా ఈ ధర్మాన్ని గురించి మాట్లాడి ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నట్ట విదురుడు. సభకు వచ్చి ధర్మ సందేహమడిగిన నెరిగి చెప్పకుండిరేని సభ్యుల అమృత దోష ఫలము నందర్థముందురనిది ధర్మవేదులైన మునులు. సభకు వచ్చి ధర్మ సందేహం అడిగితే తెలిసి ఉండి కూడా సభలో ఉండేటువంటి పెద్దవాళ్ళు సుమతులు చెప్పకపోతే సభ్యులను దోష ఫలమునందర్థముందుదురు. అబద్ధం చెప్పినటువంటి దోషంలో సగం సభ్యులకు వస్తుంది. ముందు ఈ చూసేటువంటి వాళ్ళు కానీ సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అనృత దోషం అంటే అబద్ధం అంటే ధర్మం తెలిసి కూడా చెప్పకుండా ఉండడం అన్నమాట. ఆ దోషం ఎంత పాపం అంటే ఆ పాపంలో సగభాగం ముందు సభ్యులందరికీ కూడా వస్తుంది. పొందుదురనిది ధర్మవేదులైన మునులు. కాబట్టి ఒక స్త్రీకి ఇక్కడ అన్యాయం జరిగింది. అందులో ఎక్కడో కాదు, నిండు కొలుపులో పెద్దలందరూ కూర్చొని ఉండేటువంటి ధర్మశాస్త్ర నిపుణులు, వేదాంతాలు కూడా అధ్యయనం చేసినటువంటి మహాశాస్త్రవేత్తలు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి మహామహుల కలిగినటువంటి ఈ సభలో ఒక స్త్రీ ఈ విధంగా అన్యాయానికి లోనై ప్రశ్నించినప్పుడు ధర్మాన్ని ఇప్పుడే మనం నిర్ణయించలేకపోతే ఇక ఎప్పుడు నిర్ణయించేది? ఇంతమంది పెద్దలుండి కూడా చెప్పకపోతే అందరూ గమ్మున ఏ విధమైనటువంటి మాట మాట్లాడకుండా ఈ విధంగా మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని వహించినటువంటి ఫలితం ఏమిటంటే మౌనం అర్థంగీకారం అంటారు. అంటే అప్పుడు ఈ చేసినటువంటిది ధర్మమేనా? ద్రౌపదికి వస్త్రాభరణం చేయడం ధర్మమా? ద్రౌపది ధర్మ విజిత అధర్మ విజిత? ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నప్పుడు ఇదంతా మీరు ఈ అధర్మాన్ని అంగీకరించినట్లేనా? ఇటువంటి అధర్మాన్ని అంగీకరిస్తే ఆ సమాజంలో ఇక ధర్మం అనేటువంటిది ఎక్కడ నిలబెట్టగలరు? కాబట్టి ఈ సభలోనే మీరు నిలపలేనప్పుడు, మాట్లాడలేనప్పుడు ఇక ఎక్కడ మీరు ధర్మాన్ని నిలిపేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఎవరైతే తెలిసి కూడా చెప్పకుండా ఈ విధంగా ఉంటారో అది అపరిమితమైనటువంటి దోషానికి నాంది అవుతుంది. అటువంటి దోషాన్ని ఆ సభలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా పంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పి అన్నాడు. ధర్ము వెరిగి దాని తానుండుగా లాభలోభ పక్షపాతలోల బుద్ధి సఫలనెవ్వడేని సభ్యుడై పలుకువాడు అనుత దోష ఫలము అనుభవించు. ధర్ము వెరిగి దాని తానుండుగా లాభలోభ పక్షపాతలోల బుద్ధి
సభలనెవ్వడేని సభ్యుడై పలుకు వాడనుత దోష ఫలముననుభవించు. సభలో ఉండేటువంటి పెద్దలు, ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ధర్మము వెరిగి, అంటే ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి విషయం తెలిసినటువంటి సమర్థులైనటువంటి శాస్త్రవేత్తలైనటువంటి ధర్మపరాయణులైనటువంటి వాళ్ళందరూ కూడా సభలో ఉండి తానుండుగా లాభ లోభ పక్షపాత లోల బుద్ధి, లాభానికి ఆశపడు, లేక లోభానికి ఆశపడు, లేక పక్షపాత బుద్ధితోనో ఈ ధర్మాన్ని గాని చెప్పకుండా ఉంటే, అంటే ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చెప్పాలి, అది పక్షపాత బుద్ధితో, అంటే మన వాళ్ళులే చేసింది, మన వాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా సమర్థించాలి అని చెప్పకుండా ఉంటారు కొంతమంది. లోభంతో దీనివల్ల మనకి ఏదో కలుగుతుంది అనేటువంటి ఆశ చూపించుంటే ఆ ఆశకు లోపడిపోయి ధర్మాన్ని చెప్పకుండా ఉంటారు. కొంతమంది లాభంతో, అంటే మీరు ఈ ధర్మాన్ని గురించి మాట్లాడకుండా ఉంటే మీకు ఏదో ఇస్తాను, డబ్బు ఇస్తాను, లేకపోతే ఒక రాజ్యం ఇస్తానని చెప్తే దాంతో కొంతమంది మాట్లాడకుండా ఉంటారు. ఈ విధమైనటువంటి లోభాలకు లొంగిపోయి పక్షపాత బుద్ధితో, పక్షపాతానికి అంటే వీళ్ళు మనవాళ్ళు, ఇప్పుడు ధర్మంగా అని చెప్తే మనవాళ్ళు అన్యాయం అయిపోతారనేటువంటి బుద్ధితో గాని ఎవడైతే ధర్మాన్ని చెప్పకుండా సభలో ఉంటాడో వాడికి సభ్యుడై పలుకువాడు అనృత దోష ఫలముననుభవించు. అటువంటి వాడు అనృత దోషం, అనృతం అంటే అబద్ధం చెప్పినటువంటి ఆ దోషాన్ని అనుభవిస్తాడు అని చెప్పి అన్నాడట. ఈ అర్థము ఇతిహాసమునందు వినంబడు. దీనికి ఒక ఇతిహాసం కూడా ఉన్నది. ఏమంటే పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుండును, అంగిరసునుడు విప్రుని కొడుకు సుధన్ముండును. ప్రహ్లాదుడి యొక్క కుమారుడు విరోచనుడు ఉన్నాడు. తర్వాత అంగిరసుడు అనేటువంటి యొక్క బ్రాహ్మణుడి కొడుకు సుధన్ముడు అనేటువంటి ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ప్రహ్లాదుడి కొడుకు, అంగిరసుడు అనే ఋషీశ్వరుడి కొడుకు. ఈయన పేరు సుధన్ముడు, ఆయన పేరు విరోచనుడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఏమంటే, అన్ని విధాల నాకు తగినటువంటి గుణగణాలు కలిగిన గుణవంతుడైనటువంటి వాడికే నా బిడ్డనిస్తాను అని చెప్పాడు. నేనే అన్ని గుణాల్లో శ్రేష్ఠుణ్ణి అని విరోచనుడు అంటాడు. నేనే అన్ని గుణాల్లో శ్రేష్ఠుణ్ణని ఈ యొక్క సుధనుడు అంటాడు, బ్రాహ్మణుడి బిడ్డ. ఈ తీర్మానం కోసం ప్రహ్లాదుడి దగ్గరికి పోయాడు. ప్రహ్లాదుడు విరోచనుడి తండ్రి. విరోచనుడి తండ్రి అయితే ఇప్పుడు న్యాయం చెప్పాలి అంటే గుణగణాల్లో నేను గొప్ప వీడు గొప్ప అని చెప్పి అడిగారు. ధర్మం చెప్పాల్సింది తండ్రి. అడిగింది ఏమంటే కొడుకు, ఇంకొక బ్రాహ్మణుడి కొడుకు. కాబట్టి ధర్మం చెప్పాలి అన్నప్పుడు ఈ బ్రాహ్మణుడి కొడుకు ఏమన్నాడంటే, ప్రహ్లాద మహారాజా, దానవేంద్ర, నువ్వు న్యాయం చెప్పేటప్పుడు ఏమి సంకోచించకుండా, లోపానికి మోహానికి వశపడకుండా చెప్పు. ఏమాత్రం కొడుకు మీద మమకారంతో గాని నా మీద ద్వేషంతో గాని చెప్పేదానికి లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో గాని తప్పు చెప్పావంటే నీ తల 1000 వక్కలైపోతుంది అన్నాడు. న్యాయం అనేది అంత కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పకపోతే మా నాయన కూడా నా తట్టు మాట్లాడలేదని కొడుకు అంటాడు. ఇది పెద్ద వాదం అయిపోయింది అనమాట. వాదోపవాదం అయిపోయింది. ధర్మం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రహ్లాదుడు ఈయన వల్ల కాక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. ఉండండి నాయన చెప్తానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే సాక్షియును అని ప్రహ్లాదుడు భయపడి కశ్యప గడకుందని బ్రహ్మదేవుడి వద్దకు కాదు, కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఘో విరోచన సుధన్ములు నన్ను వివాద నిర్ణయమైన విధంబు చెప్పిన దాని కశ్యపుణ్ణిట్లని ఇప్పుడు ఎట్లా తీర్చాలి వాళ్ళది? నేను చెప్పేది న్యాయమో అన్యాయమో కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకే తెలియదు కదా, ఎలా చెప్పాలి అంటే అప్పుడు చెప్పాడు,
సాక్షియును ధర్మదర్శియు సాక్ష్యావితులు తప్పగాదు తప్పినను అధర్మయుక్తి వరుణపాశ సహస్రంబు వాని గట్టి పాయునేడేట నొక్కొకడాయతముగా. సాక్షిగా ఉండేటువంటి వాడు గాని కశ్యపుడు చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తానని చెప్పి పోతాడు కదా కోర్టు గారు ఎక్కడికైనా, వాడు చూసింది చూసినట్టే చెప్పాలి. ఏదైనా లోపానికి, ఏదైనా మోసానికి, ఏదైనా డబ్బులు తీసుకుని ఏదైనా మోసంతో అబద్ధాలు సాక్ష్యంగా అని చెప్తే వాడు ఏమవుతాడో తెలుసా? దాని వరుణపాశ సహస్రంబు బానిగట్టి, వరుణదేవుడు, వరుణ పాశాలు అని ఉంటాయి, పాశాలతో 1000 చుట్లు తిప్పేస్తాడు వాడికి. 1000 చుట్లు తిప్పి ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క చుట్టు తిప్పుతుంటాడట. అంటే ఆ వరుణ పాశాన్ని వదిలిపెట్టుకోవాలంటే 1000 సంవత్సరాలు 1000 జన్మలు ఎత్తాలి వాడు. అదేవిధంగా న్యాయవాదిగా ఉంటాడు, అంటే న్యాయవాది కాకుండా జడ్జిమెంట్ చేసేటువంటి వాడు జడ్జి అన్నమాట. ఆ జడ్జి అనేటువంటి వాడు ఇద్దరి యొక్క పద్ధతులన్నీ కూడా విని న్యాయంగా కానీ చెప్పకపోతే వాడి పరిస్థితి కూడా ఇస్తేనట. కాబట్టి ఇప్పుడు నువ్వు జడ్జివి, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కొడుకని కాదు వాడిని కాదు, కొడుకుదే న్యాయం అయితే కొడుకు తట్టే చెప్పు, లేకపోతే వాడు మంచివాడైతే వాడి తట్టే చెప్పు, అంతేగాని ఏం చేయడానికి లేదన్నాడు. ధర్మం అధర్మ విద్ధమ్మై సభకు వచ్చిన దానిని తీర్పని సభ్యులు అధర్మ విద్ధులగుదురు. మరి సభ్యులు కామక్రోధంబు విడిచి అధర్మంబు నా పనినాడు. అయితే ఒకడిని సంహరించేశాడు అనుకోండి, అది న్యాయ విచక్షణ చేయమని చెప్పి ఇక్కడికి వచ్చారు సభకు. అది అన్యాయం అని మనకు తెలిసి కూడా లోపంతోనో మోహంతోనో ఆ అన్యాయం తట్టుగాని మనం కానీ చెప్తే వాడు చేసినటువంటి పాపంలో ఒక్క పాదము సభ్యులకు, వాడు చేసిన పాపం ఉంది, వాడు నిజంగా పాపం చేసి ఉంటాడు, పాపం చేసిన వాడు పాపం చేశాడనే చెప్పాలి సభలో న్యాయవాదిగా ఉండేవాడు, చట్టం చెప్పేటువంటి వాడు. కాబట్టి న్యాయం చెప్పేటువంటి వాడు డబ్బుకు కానీ మోహానికి కానీ లొంగిపోయి తప్పుడు ధర్మంగా అని చెప్తే వాడు చేసినటువంటి పాపం చూసేటువంటి వాళ్ళకి ఒక పాలు వస్తుందట, చెప్పిన వాడికి ఒక పాలు వస్తుందట, తర్వాత అసలు చేసినటువంటి వాడికి సగం ఉంటుందట. అంటే వాడి పాపంలో సగాన్ని వీళ్ళు పంచుకుంటారు. ఇంకా అదే ధర్మంగా అని చెప్తే మొత్తం పాపం చేసిన వాడికే ఉంటుందట. కాబట్టి ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే ఇది పాపం అనేటువంటి దాన్ని మనం పరిహరించకుండా చూస్తూ గాని ఉంటే ఇది న్యాయమేను అని చెప్పామనుకో, ఈ పాపంలో మనందరం కూడా భాగస్థులం అవుతాం. కాబట్టి న్యాయం చెప్పండి అంటాడు. సభ్యుక్తమ్మయ్యే ధర్మంబు ధర్మంబుందు కావున ధర్మంబు తప్పక చెప్పవలెన ప్రహ్లాదుండు ధర్మమది అయి విచారించి తన కొడుకు కంటే గుణశ్రేష్ఠుడుగా సుధన్వుని చెప్పిన. అప్పుడు ఆయన విచారించి ప్రహ్లాదుడు తన కొడుకు కన్నా సుధన్వుడే గొప్పవాడు అని చెప్పాట. అంటే పుత్ర స్నేహంతో పుత్రుడి తట్టు మాట్లాడకుండా సుధన్వుడి తట్టు మాట్లాడి ఆయనే గొప్పవాడు అని న్యాయం చెప్పాట. ఆ విధంగా ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకు చేసినటువంటి కృత్యాలు మంచివి అని చెప్పి నువ్వు సమర్థించుకున్నావు అనుకో, అది అధర్మం అవుతుంది అని చెప్పడం అన్నమాట. సభలో చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. సకల క్షత్రియ సమక్షమున దుశ్శాసను చేతం పరిభవింపబడి దుఃఖితయై. కాబట్టి ద్రౌపది ప్రశ్నము ధర్మబుద్ధింజేయుండని విదురుండు పలికిన దుర్యోధను భయంబున సభ్యులెల్లరూ పలుకకుండిరి. ఈ మాట అడిగితే ఒక్కసారి దుర్యోధనుడు అందరి సాయి చూశాట. ఎవరైనా చెప్పండి ధర్మమా అధర్మమా అని చెప్పంటే దుర్యోధనుడు చూస్తే మొత్తం దుర్యోధనుడికి భయపడిపోయి ఒక్కరు కూడా నోరెత్తలేదట, గమ్మను ఉన్నారట. అప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినటువంటి సమయంలోనే నోరెత్తలేదు, అందరూ కూడా గమ్మునున్నారు. అవిధమ్మున సకల క్షత్రియ సమక్షమున దుశ్శాసన చేత పరివింపబడి దుఃఖితయ్యి అవిధమ్మున నొప్పి ఆ స్వయంవరమునాడకిల భూపతుల చేనట్లు చూడబడి పాండవుల ధర్మపత్నినై గోవిందు చెలియలనై వీని చేతనిట్లు పరిభూతనగుచు సభా మధ్యమున మహీపతులచే చూడంగబడితి. ఇంత వడుదునే ఇప్పుడు నా పలుకులకెవ్వరు ప్రతివచనం వేల పలుగరైరి ధన్యులార ఏ నదాసినే
దాసినే ఎరుగ చెప్పి వనుపుడెల్లదాని అనుచు వనరుచున్న ఆపగా సుతుడు శాంతనవుడిట్టులని దాని చూచి. అప్పుడు ఆమె బాధపడుతూ అవిధంగున నొప్పి ఆ స్వయంవరమునాడకిల భూపతుల చేనట్లు చూడబడి, నేను ఆ యొక్క అగ్నిహోత్రంలో నుంచి పుట్టి ద్రుపద మహారాజు బిడ్డగా పెరిగి స్వయంవరంలో రాజులందరూ కూడా చూస్తూ ఉండగా ఆ యొక్క అర్జునుడు ఆ యొక్క మత్స్యంత్రాన్ని భేదించి నన్ను స్వీకరించి ధర్మస్వరూపులైనటువంటి ఆ పాండవులకు నేను భార్యనై అనేక కష్టాలు పడి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చెల్లెలిగా ఉండి ఇంతమంది పెద్దవాళ్ళు ధృతరాష్ట్ర మహారాజు వంటి గొప్ప వంశానికి సంబంధించినటువంటి వాటి ఇంటికి పాండు మహారాజు యొక్క కోడలనై ఈ విధంగా నేను బాధపడి సభామండపంలో బాధపడుతుంటే ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పడం లేదే. నేను దాసిని కాదా? ఇప్పుడు దుర్యోధనాదులకు నేను దాసిగా ఉండాలనా లేదా అని చెప్పి అడిగిందట ఆమె. అడిగితే ఎవరు మాట్లాడలేదు. అప్పుడు భీష్ముడు చెప్తున్నట్ట. ఆ భీష్ముడు విని, అమ్మా నీ ప్రశ్నములకు ఉత్తరము ఆ యుధిష్ఠిరుండు చెప్పవలయు. మాను అడిగిన ప్రశ్నకు సమాధానం మేమెవరూ చెప్పలేము, యుధిష్ఠిరుండు చెప్పవలయు. ఆ ధర్మరాజే చెప్పాలి. ఆ ధర్మరాజును దాసి అంటే దాసివే, కాదంటే కాదు. ఆ విషయం ధర్మరాజు చెప్పాల్సిందేను. ధర్మ సూక్ష్మత ఎవరికి నెరుంగ గహనము దీని ఫలము వేగంబ ఈ కురుకుల పాంసులు అనుభవింతురని పలుకుచున్న అవసరమున కోమలింజు చిన్నగుచు. కాబట్టి ధర్మ సూక్ష్మం అనేటువంటి దాన్ని నిర్ణయించడం ఎవరి వల్ల కాదు. ఇది చాలా ధర్మ సూక్ష్మానికి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి నీ ప్రశ్నకు ధర్మరాజు సమాధానం చెప్పాల్సిందే గాని ఇంకెవరూ చెప్పలేరు అని చెప్పన్నాడు. అని తరుణి అనిన ఆ కోమలిని చూచి నగుచూ తరుణి ఏ ఉరకంటే నొక్కరుండ భర్త జగుటలగ్గు జూదంబున నాలినోటు నడనివానిగా అగు భర్త పడయుమింక నగుచు రాధేయుండుల్ల సమాడెనంత. కాబట్టి ధర్మరాజే నీకు ధర్మసూక్ష్మం చెప్పాలా అని భీష్ముడు చెప్పేటువంటి సమయంలో ధర్మరాజు గమ్మునున్నాడు, ఏం చెప్పలేదు. అప్పుడు కర్ణుడు చెప్తున్నట్ట, రాధేయుడైనటువంటి కర్ణుడు చెప్తున్నాడు, తరుణి ద్రౌపది ఏ ఉరకంటే ఒక్కరుండ భర్త ఎగుటలగ్గు. 5 మంది భర్తలు నీకెందుకు? 5 మంది భర్తల కంటే ఒక్క భర్త మంచివాడు ఉంటే చాలడా? 5గురు కావాలనా నీకు? జూదంబున నాలినోటు వడనివానిగా తగు భర్త పడయుము. జూదంలో ఓడిపోకుండా ఉండేటువంటి వాడైన భర్తను ఒకడిని ఎన్నుకో చాలు. జూదంలో ఈ విధంగా అన్ని పోగొట్టుకునేటువంటి భర్తలు 5గురున్నా ఏం లాభము? మంచివాడైన మొగుడు ఒక్కడుంటే చాలదా అని చెప్పన్నాడు. భర్త పడయుమింక అనుచు రాధేయుండుల్ల సమాడే అని ఎగతాళి చేశాట రాధేయుడు కర్ణుడు. ఆ మాట అనేటువంటికి అమ్ముదితన్ విభీత హరిణాక్షి కలాప విభాసికేశ భారంబున నొప్పుదాని తన రమ్య పృథూరు తలంబునెక్కగా రమ్మని సన్న చేసే ధృతరాష్ట్ర సుతాగ్రజుడప్పుడు దాని దూరమున చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడల్కతోన్. ఎప్పుడైతే ఆ యొక్క కర్ణుడు ఆ మాట అన్నాడు, దుర్యోధనుడు మీసం తిప్పాట. దుర్యోధనుడు మీసం తిప్పి అక్కడ ఒక ఆసనం మీద కూర్చో ఉన్నాడు. ఆయన ఆసనం మీద కూర్చో ఉండేటువంటి దుర్యోధనుడు ద్రౌపది చూశాడు. ద్రౌపది ఎలా ఉన్నదంటే అమ్ముదితన్ విభీత హరిణాక్షి, భయపడిన జింక పిల్ల కన్నుల వంటి కన్నులు ఉన్నాయట. ఆ యొక్క ద్రౌపదికి భయంతో అటు ఇటు చూస్తుంది. ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే భయపడ్డటువంటి జింక పిల్ల కన్నులు ఉన్నట్టున్నాయట. కలాప విభాషిత కేశభారమున, ఆ జుట్టు ఈ దుశ్శాసనుడు లాగినందువల్ల ఆ జుట్టు చెదిరిపోయింది. ఆ జుట్టు చెదిరిపోతే ఎలా ఉన్నది ఆ జుట్టు అంటే కలాపి, ఈ యొక్క నెమిలి పించాలు, నెమిలి తన యొక్క పురి పేస్తే ఆ నెమిలి పంచాలన్నీ కూడా వేలాడుతుంటే ఎలా ఉందో అలా ఉందట ఆ యొక్క జుట్టు.
పృథూరుతలం కేశభారంబుననొప్పుదాని తన రమ్య పృథూరుతలంబునెక్కగా తొడలు తట్టాట దుర్యోధనుడు. తొడలు తట్టి నా ఒళ్ళో కూర్చుందురా అని పిలిచాట. ఎవరిని? ద్రౌపదిని. అంటే రమ్మో రమ్మని సన్న చేసి సైగ చేశాట. ఇంకా నీ మొగుళ్ళందరూ ఓడిపోయినారు, నీ మొగుళ్ళందరూ కూడా ఓడిపోయినందువల్ల నీకు ఉపయోగం లేదు, కాబట్టి జూదంలో ఓడిపోకుండా ఉండేటువంటి వాడిని నేను కాబట్టి ఎవడైతే జయిస్తాడో వాడిని భర్తగా స్వీకరించడం మంచిది, కాబట్టి నువ్వు నా తొడ మీద కూర్చుందురా అని చెప్పి సైగ చేసి పిలిచాట. పిలిచేటప్పటికి అన్నేనేని ధృతరాష్ట్రసుతాగ్రజుడప్పుడు అని దూరమ్మున చూచి ఆ దుర్యోధనుడు తన తొడ మీద కూర్చుందురా అని చెప్పి సైగ చేసి పిలవడం అక్కడ కూర్చోన్న భీముడు చూశాడనమాట. ఆ భీముడు చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడల్కతో కౌరవులనేటువంటి ఈ యొక్క జింకలకు సింహంతో సమానమైనటువంటి వాడు అన్నమాట భీముడు. అంటే ఈ 100 మంది కౌరవులను వేటాడి చంపాలనే కోపంతో ఉండేటువంటి వాడు. ఆయన అంటున్నాడు, లయ సమజ దండధర నిర్భయుడై. వెంటనే ఆ సభా మండపంలో నుంచి లేచాడు భీముడు. ఈ మాట దుర్యోధనుడు ఎప్పుడైతే నా తొడ మీద కూర్చుందురా అని చెప్పి ద్రౌపదిని పిలిచాడు. లేచి రయ పరంబున దండధర నిర్దయుడై ధరణీసులెల్ల తన పలుకులు విస్మయ సంభ్రమ భజ సమృద్ధులై వినుచుండగనిట్లులని సభలో. ఎప్పుడైతే భీముడు లేచాడంటే మళ్ళీ వీళ్ళకి దడ పుట్టిందనమాట. ఏమంటే ఏం చేస్తాడో ఏమోనని చెప్పి అంత కోపంలో ఉన్నాడు భీముడు. చూసి ప్రళయకాల యమధర్మరాజు లేచినట్టు లేచాడు. లేచేటోటికి మీసాలు తిప్పుతూ నా తొడ మీద కూర్చుందురా అంటున్నాడు అన్నమాట దుర్యోధనుడు. అప్పుడు చెప్తున్నాడు భీముడు, దారుణి రాజ్య సంపద మదమున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్రోరు తరోరు చేయుదు సుయోధను నుగ్రహణాంతరంబునన్నాడు.